పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుపై తీవ్ర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగానే 17 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మరో జాతీయ పార్టీ బీజేపీ కూడా అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. అధికార కాంగ్రెస్ మాత్రం 14 స్థానాలకి క్యాండిడేట్లను ఎంపిక చేసింది. ఇంకా 3 స్థానాలు పెండింగ్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాల అంశం తెరపైకి వచ్చింది. అధికార కాంగ్రెస్ లో సామాజిక సమీకరణాలు కుదరలేదనే చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు మాదిగ, యాదవ, గౌడ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు. నాగర్ కర్నూలు లోక్సభ సీటు కోసం మల్లు రవి, సంపత్ కుమార్ పోటీ పడగా చివరికి మల్లు రవికి టికెట్ ఇచ్చింది. పెద్దపల్లి టికెట్ సైతం మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వంశీకృష్ణకి ఇచ్చారు. వరంగల్ ఎంపీ టికెట్ అయినా మాదిగ సామాజిక వర్గానికి కేటాయిస్తారని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కడియం శ్రీహరిని తీసుకుని ఆయన కూతురు కడియం కావ్యకు కేటాయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మీద మాదిగ సామాజిక వర్గం గుర్రుగా ఉంది. ఇదే కోవలో ఇప్పటి వరకు ప్రకటించిన 14 ఎంపీ టికెట్లలో యాదవ, గౌడ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ 3 స్థానాలు మాత్రమే పెండింగ్ లో ఉండగా అసలు గెలిచే అవకాశమే లేని హైదరాబాద్ స్థానంలో గౌడ లేదా యాదవ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ కూడా యాదవ సామాజిక వర్గానికి ఒక్క ఎంపీ టికెట్ అయినా కేటాయించలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కనువిప్పు కలిగినట్టే కనిపిస్తోంది. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ టికెట్లు కేటాయించారు గులాబీ బాస్ కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ యాదవ సామాజిక వర్గానికి 2 టికెట్లు ఇచ్చింది. భువనగిరి నుంచి క్యామ మల్లేష్ యాదవ్ ను, హైదరాబాద్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను బరిలో నిలిపింది. గౌడ సామాజిక వర్గానికి చెందిన పద్మారావు గౌడ్ ను సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తోంది. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ కు చేవెళ్ల టికెట్ ఇచ్చారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి న్యాయం చేస్తూ నిజామాబాద్ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ కు అవకాశం ఇచ్చారు. మాల సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ ను పోటీలో ఉంచింది. మాదిగ సామాజిక వర్గం నుంచి నాగర్ కర్నూలు బరిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నిలిపారు. ఇలా అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ గతంలో జరిగిన తప్పులు సరిదిద్దుకుంటూ టికెట్లు కేటాయించింది బీఆర్ఎస్.